సినీగోయర్.com ప్రేక్షకులకి నా నమస్కారం. నా పేరు ధనరాజ్. మీరు నన్ను ఒక 20 సినిమాలో చూసి ఉంటారు. భీమిలి కబడ్డీ జట్టు ఈ మధ్యన రిలీజ్ అయిన మూవీ బాగా మంచి నేమ్ వచ్చింది. చిన్నప్పుడు అంటే నేను 10th తర్వాత ఇంకేం చదవలేదండి. సినిమా మీద పిచ్చితో వచ్చేసాను. అందరూ ఆర్టిస్ట్ లాగా నా జీవితం, కానీ నాకు చిన్న స్ట్రగుల్ ఉంది. ఈరోజు ఇంకా సక్సెస్ అంటే నేను సక్సెస్ బాటలో వెళ్తున్నాను, కానీ ఇంకా నేను అనుకున్న గోల్కి రీచ్ కాలేదు. ఎప్పటికైనా పెద్ద కమెడియన్ అంటే ఒక బ్రహ్మానందం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆలీ గారు, వీళ్ళు నా ఇన్స్పైర్. వాళ్ళని చూసి నేను పారిపోయి వచ్చాను. ఇంకా నా పర్సనాలిటీ అంటే మా నాన్నగారు అలాగే ఉంటారు, మా అమ్మగారు ఇలాగే ఉంటారు. అలాగా నేను సన్నగా ఉన్నాను. బట్ ఒక్కసారి ఎవరో ఒక డైరెక్టర్ వచ్చి కొద్ది లావుగా ఉంటే ఒక క్యారెక్టర్ ఉందమ్మా, ఆ క్యారెక్టర్ నువ్వు మిస్ అయిపోయావు, లావుగా లేదు కదా అని ఇవ్వలేదన్నారు. అలాగే భీమిలి కబడ్డీ జట్టు, జగడం, పరుగు అన్నీ చూసుకుంటే నా పర్సనాలిటీ మీద వచ్చింది. అంటే నేను నమ్మేది ఏంటంటే ఇది ఎలా రాసి ఉంటుందో అలాగే వస్తుంది, లావు సన్నం సంబంధం లేదు, మళ్ళీ టాలెంట్ ఉండాలి, అది నా ఫీలింగ్. మాది అమ్మగారు వాళ్ళది హనుమాన్ జంక్షన్ అండి, నాన్నగారు వాళ్ళది తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి. అమ్మ నాన్నగారు లవ్ మ్యారేజ్, దానివల్ల అమ్మగారిని గెంటేశారు. సినిమా సబ్జెక్ట్ లాగా నాన్నగారు విజయవాడలో కాపురం పెట్టారు. నాన్నగారు లారీ డ్రైవర్. మా అమ్మ వాళ్ళకి ఒక 15 లారీలు ఉంటే అందులో ఒక డ్రైవర్ మా నాన్న. మా అమ్మని తొలి చూపులోనే చూసి అదేమంటారంటే తీసుకుని వచ్చేసారు. అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు వెళ్ళగొట్టేశారు. నాకు మా మమ్మీ ఫ్యామిలీ నుంచి ఎవరు తెలియదు. లేచిపోయారని చెప్పొచ్చు, అంటే సెన్సార్ లేదు కాబట్టి దీంట్లో ఏమైనా మాట్లాడవచ్చు. అయితే నాన్నగారి ఫ్యామిలీ తరపు నుంచి వాళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ ఏం లేదు. లేకపోయేసరికి నాన్నగారు లారీ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు అమ్మ చాలా స్ట్రగుల్ ఫీల్ అయింది, అది నాకు ఈరోజు గుర్తు. ఇలా నేను 10th వరకు విజయవాడలో చదివాను. చదివిన తర్వాత చిరంజీవి గారి పోస్టర్ చూసి నేను కూడా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ పక్క నిల్లే ఉంటాయి ఫిలింనగర్ హైదరాబాద్లో. అక్కడికి వెళ్ళిపోయి మన డ్యాన్స్ టాలెంట్ చూపిస్తే నన్ను కూడా పెట్టి హీరోగా చేసేస్తారు అని చెప్పి హీరో అవుదామని మా అమ్మ నాన్నకి చెప్పకుండా పారిపోయి వచ్చేసాను ఒక 150 రూపాయలు తీసుకొని. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అసలు సినిమా ఫీల్డ్ అంటే మనం కన్న కళ నెరవేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలైనా పడుతుంది, అది ఆషామాషి విషయం కాదని తెలిసింది. ఆనంద్ సినీ సర్వీస్ అంటే ఫిలింనగర్లో ఆనంద్ సినీ సర్వీస్ పక్కన ఇప్పుడు లేదు, కాకతీయ మెస్ అని ఒక మెస్ ఉండేది. ఫుడ్కి కూడా డబ్బులు లేని పరిస్థితిలో నేను అక్కడ సర్వర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి నైట్ 9 వరకు జాబు, మార్నింగ్ ఒక 2 o'clock నుంచి నైట్ వరకు జాబు, పొద్దున్న 6ంటికి లేచి వెళ్ళిపోయి ఆఫీసుల చుట్టూ తిరగడం, 2ంటికి జాబ్లో జాయిన్ అయ్యాను. ఇలా చేశాను. ఒక నెల చేస్తుంటే మా నాన్నగారి దగ్గర క్లీనర్గా వర్క్ చేసిన ఆయన నేను గుర్తుపట్టిన. ఆయన ఒకరోజు భోజనానికి వచ్చాడు. వచ్చి నన్ను చూసి నాకేం చెప్పకుండా మా అమ్మగారికి అప్పుడు ఫోన్లు లేవు, టెలిగ్రామ్ ఇచ్చారు. టెలిగ్రామ్ ఇస్తే మా అమ్మగారు ఒక 2 రోజుల తర్వాత వచ్చి నన్ను చూసి గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. ఎందుకు నాన్న నీకు ఈ పరిస్థితి, మనకి ఎంతో కొంత ఉంది కదా, మనం చేసుకోవచ్చు కదా అంటే, అక్కడున్నా మన ఇద్దరమే కదమ్మా, ఇక్కడున్నా మన ఇద్దరమే, నేను ఎలాగైనా సినిమా ఆర్టిస్ట్ని అవుతాను డెఫినెట్గా అంటే మా అమ్మగారు నన్ను ఎంకరేజ్ చేసి ఇక్కడే ఒక ఇల్లు రెంట్కి తీసుకొని నన్ను సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించింది. ఆ ఇన్స్టిట్యూట్లో 3 months కోర్సు 6,000 రూపీస్. అప్పుడు ఆ పరిస్థితి లేదు, నాకు డబ్బులు కట్టుకునే పరిస్థితి లేకపోతే ఆ మాస్టర్ ఏమన్నారంటే, నాకు కొడుకులు ఎవరు లేరయ్యా, నువ్వు ఇక్కడే ఉండి ఇక్కడే నేర్చుకో అన్నారు. ఆయన డ్యాన్స్ మాస్టర్ విజయ్ గారు, ఆయనకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అయితే అక్కడికి వచ్చిన కుర్రోళ్ళందరికీ చేపలు వేయడము, వాటర్ పెట్టడము, ఫుడ్ వండడం ఇలా చేస్తూ కరెక్ట్గా 5 to 7 డ్యాన్స్ క్లాస్ 1 hour, యాక్టింగ్ క్లాస్ 1 hour. యాక్టింగ్ క్లాస్ వచ్చేసి సత్యం యాబీ గారు, ఆయన యాక్టింగ్ మాస్టర్, సదా గారికి, శ్రీహరి గారికి వీళ్ళందరికీ నేర్పించారు. ఆయన నన్ను కొద్దిగా బాగా చేస్తున్నావు అని చెప్పేసి కొద్దిగా కేర్ తీసుకొని నేర్పించారు. అదే ఇన్స్టిట్యూట్ నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఆ ఇన్స్టిట్యూట్ అయిపోయింది, కోర్స్ అయిపోయి అందరూ బయటకు వచ్చాం. వచ్చేసిన తర్వాత మా అమ్మగారికి క్యాన్సర్, ఆ విషయం మా అమ్మగారు నాకు చెప్పలేదు. అంటే డబ్బులు లేని పరిస్థితుల్లో వీడికి చెప్తే ఇంకా హర్ట్ అయిపోతాడని చెప్పలేదు. ఒకరోజు నేను ఇంటికి వెళ్ళి చూస్తే మా అమ్మగారు అలా పడిపోయి ఉన్నారు. ఏంటా అంటే అమ్మగారికి ఏదో ప్రాబ్లం ఉందని తెలుసు, డాక్టర్ చూపిస్తాం, కానీ అది క్యాన్సర్ అనేది నాకు తెలీదు. ఒకరోజు డోర్ తీసి చూస్తే అమ్మ అలా పడిపోయింది. నాకు ఏడుపు రాలేదు ఫస్ట్, నేను నమ్మలేదు మా అమ్మ చనిపోయారంటే. ఎందుకంటే ఏదో సినిమా లాగా వెళ్ళి ఒక మనిషి చనిపోయారంటే వెళ్ళి చూడంగానే ఏడుపు రాదు. నేను నా ముందు నమ్మలేదు, చూశాను, ఏడ్చాను. మా అమ్మగారిని కాల్చడానికి కూడా నా దగ్గర ఒక 10 రూపాయలు లేదు. ఆ పరిస్థితిలో నేను ఒక ముందు రోజు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాను.
ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా లేదని తెలియదు, కానీ ఏదో ఆకర్షణ ఆ అమ్మాయిని చూసి చెప్పాను, ఐ లవ్ యూ చెప్పాను. ఆ టైంలో నా ఫ్రెండ్స్ సర్కిల్ తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేస్తే అవైలబిలిటీ లేదని, డబ్బులు ఇచ్చే ఫ్రెండ్స్ తక్కువ మంది. అప్పుడు మా అమ్మాయికి ఫోన్ చేశాను. ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే అమ్మాయి వన్ డే పరిచయం, తన గాజులు, తను కమ్మలు, ఒక రింగ్ ఏదో ఉంది, అది తీసుకొచ్చి ఇచ్చింది. అమ్మేసి మీ అమ్మగారికి ఇచ్చేయండి. మా అమ్మగారిని కాల్చడానికి ఇక్కడ ఎవరు ప్లేస్ ఇవ్వలేదు, ఎందుకంటే నువ్వు ఈ ఊరోడు కాదు, నువ్వు ఇక్కడ సంబంధం లేదు అంటే పూడ్చలేము, కావాలంటే కాలుస్తామన్నారు ఎవరో పెద్దవాళ్ళు. సరే పూడిస్తే ఎప్పటికైనా సమాధానం కట్టుకొని పూజ చేయొచ్చు మా అమ్మగారికి అనుకున్నాను. అదృష్టం కూడా లేదు నాకు. కాల్ చేసాం. నేను కాల్చిన తర్వాత 3 days అమ్మగారికి కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి చెప్పాను, నేనేంటో అర్థం చేసుకోవడానికి మీకు టైం కావాలండి, బట్ మీరేంటో నాకు అర్థమైంది, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను. ఐ లవ్ యూ చెప్పిన తర్వాత మా అమ్మగారికి ఇంత హెల్ప్ చేశారు మీరు, ఇంతకన్నా నేను అర్థం చేసుకోవాల్సింది ఏముంటుంది మీలో అన్నాను. అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. తన పేరు శిరీష. నాకు ఇప్పుడు ఒక బాబు, వాడి పేరు సుక్రామ్ అని పెట్టడానికి కారణం ఏంటంటే, నేను మా అమ్మగారికి ఒకే ఒక సినిమా చూపించాను. ఆ సినిమా జై. తేజ గారు ఆడిషన్ జరుగుతుంది. జై అనే ఒక మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు కావాలి అని నవదీపు, నేను అండ్ గీతా సింగ్, వేణు చాలామంది ఆ సినిమాతో పరిచయం. ఒక 500 మందిలో ఫిల్టర్ చేశారు. ఆ సినిమాలో నాది 2 సీన్లు చనిపోతాను, ఒక చిన్న సాంగ్ ఉంటుంది, ఒక సీన్ ఉంటుంది. అది మా అమ్మగారు చూపించిన సినిమా. ఆ తర్వాత ఇంకా సినిమాలు ఏం రాలేదు నాకు. నేను ట్రై చేస్తున్నాను కానీ ఎలా వెళ్ళాలి తెలియట్లేదు. ఎవరో ఒక ఫ్రెండు నీ ఫొటోస్ ఉంటే ఇవ్వు, సుకుమార్ గారు ఆఫీస్లో ఇస్తానన్నారు. ఇచ్చాను. ఇస్తే లక్కీగా వాళ్ళు ఆడిషన్ పిలిచారు. అప్పుడు అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు గారి ప్రొడక్షన్లో అనుకున్నారు ఫస్ట్. వాళ్ళు ఆడిషన్ పిలిచి నువ్వు బాగా చేస్తావు, నెక్స్ట్ ఆడిషన్ ఉంటుంది అన్నారు. కట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. అదేంటి మనకు అన్నీ ఇలా జరుగుతున్నాయి అని చెప్పి అమ్మాయిని మ్యారేజ్ చేసేసుకున్నాను. అమ్మాయి ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. ఇంట్లో ఫోన్ చేసి చెప్తే నా కూతురు చనిపోయింది, నాకు సంబంధం లేదు, నీళ్ళు వదిలేసాను, సినిమా డైలాగ్ చెప్పారు. ఇప్పుడు తను నేనే ఎలా సంపాదించాలి? ఎక్కడో ఒక ఫ్రెండ్ని అడిగితే 100 రూపాయలు ఇస్తాడు, ఓ 2 రోజులు ఎలా కొడతాం. ఇంటి రెంట్ మళ్ళీ నెల వస్తే అప్పుడు 800 రెంట్. ఎలా అంటే ఆ అమ్మాయి దగ్గర ఉన్న బంగారం అన్నీ ఖర్చు అయిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. తను కూచిపూడి డాన్సర్, క్లాసులు చెప్పేది. ఆ పిల్లలు వచ్చే 300 అంతా గ్యాదర్ చేస్తే ఒక 1500 వచ్చేది. ఒక 2 months చెప్పింది. చెప్పడం వల్ల అలా వెళ్తున్న టైంలో సుకుమార్ గారు రామ్తో చేస్తున్నారు అదే సినిమా అని తెలిసింది. నన్ను ఆడిషన్ పిలిచారు. వెళ్ళాను. ఒక 4 ఆడిషన్లు జరిగాయి. 4 ఆడిషన్లో నాంపల్లి సత్తి అని ఒక క్యారెక్టర్కి ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ప్రథమ కారణం, నేను ఆర్టిస్ట్ అవ్వడానికి కారణమైన ఒకే ఒక సినిమా నా లైఫ్ టర్నింగ్ జగడం. సినిమా ఆడకపోయినా నా క్యారెక్టర్ మటుకు బాగా నేమ్ వచ్చింది. మా ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హీరో రామ్ నాకు అమౌంట్ చాలా సాయం చేశారు. అలాగే సుకుమార్ గారు నాకు జీవితాన్ని ఇచ్చారు. అంటే జీవితం అంటే ప్రతి ఒక్కరు పుడతారు, చనిపోతారు, ఈ మధ్యలో ఏం చేసావనేదే జీవితం. అలా నేను జగడం సినిమా లేకపోతే ఈ 20 సినిమాలు చేసేవాని కాదు. నీకు ఆ రోజు అనుకున్నాను, నా కొడుకు పుడితే ఇద్దరు పేరు కలిసి వచ్చేలాగా పెట్టాలి కదా అని చెప్పి ఆలోచించి సుక్రామ్ అని, సుకుమార్ గారు రామ్ 2 నేములు అటాచ్ చేసి సుక్రామ్ అని పెట్టాను. నవ్ ఐ యామ్ హ్యాపీ. ఇప్పుడే సినిమాలు వస్తున్నాయి, నేను ఎదుగుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే, చాలామంది ఏదో సాధించాలని వచ్చి ఆ గోల్ రీచ్ కాకపోయినా అసలు ఎంటర్ కారు. నేను ఎంటర్ అయ్యాను. నేను ఆ పారిపోయి వచ్చిన రోజు నాకు ఇంకా గుర్తుంది. దేవుడి దయ వల్ల మా అమ్మగారు ఆశీస్సులు, ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు, నా ఫ్రెండ్స్ సర్కిల్ ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. ఈరోజు ఈ స్టేజ్లో ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మీ ద్వారా నేను థ్యాంక్స్ చెప్తున్నాను.